గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్ నుంచి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి వెళ్ళడం మీలో ఎంతమందికి తెలుసు అనేది కమెంట్‌లో రాయండి. నేను సంతోషపడతాను. సేయింగ్ థట్ ఆస్ట్రాలజీని చాలామంది ఫాలో అవుతున్నారు అని. మార్చి 11వ తారీఖు గురు భగవానుడు వక్రగతి నుంచి ఆయన ఆహ్, పా ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి అంటే ఫార్వర్డ్ మోషన్‌లోకి వెళ్ళడం. రెట్రోగ్రేడ్ మోషన్ అంటే వక్రగతి. నిజంగా వెనక్కి మార్చ్ పాస్ చేయరు ప్లానెట్స్. ఇట్ ఈస్ ఎ స్పిన్నింగ్ మోషన్ విచ్ సీమ్స్ టు బి ఇన్ ఎ రివర్స్ మోషన్ అంతవరకే. ఆస్ట్రోనామికల్‌గా మాట్లాడుకుంటే సైంటిఫిక్‌గా టర్మ్స్ ఉన్నాయి దానికి. అంత కన్‌ఫ్యూజన్ లేకుండా లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పేసాను. నవంబర్ 11 నుంచి గురు వక్రగతిలో ఉండడం, మార్చి 11 వరకు కూడా ఈ 4 నెలలు కూడా చాలా అంటే ఒక రకంగా ప్రపంచం మొత్తానికి కూడా అస్తవ్యస్తంగానే ఉంటూ కొద్ది కొద్ది రాసుల వారికి ఇంకా కొంచెం ఇంకా అలార్మింగ్‌గా అలర్ట్‌నెస్‌ని క్రియేట్ చేసి ప్రతి నిమిషం ఆలోచన విధానంలోకి తోసేసిన రకంగా ఉంటుండొచ్చు. కానీ మార్చి 11వ తారీఖు నుంచి కూడా ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్. గురు భగవానుడు హి ఈస్ ఎ వెరీ మాసివ్ అండ్ మెజెస్టిక్ ప్లానెట్. సూర్య భగవానుడు లాగే ఈయన్ని కూడా చాలా మాసివ్ అండ్ మెజెస్టిక్ అని అంటాం. భగవంతుడికే గురు, దైవ గురు అని అంటాం. పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో ఆయన వక్రగతి వదిలి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి రావడం. పునర్వసు నక్షత్రం అంటే పునర్నివాసం, పునర్వాస్ అంటారు సంస్కృతిలో. పునర్వాస్ చేయడమే ఈ పునర్వసు నక్షత్రం యొక్క లక్షణం. దేవత అదితి అమ్మవారు. అయితే అబండెన్స్‌కి దేవత ఈ పర్టిక్యులర్ దేవత. ఈ పర్టిక్యులర్ నక్షత్రంలో గోచారం చేస్తూ ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు మనందరికీ ప్రపంచానికి 12 రాసుల్లో ఉన్న ప్రపంచం మొత్తం 12 రాసుల్లో డివైడ్ అయ్యి ఉన్నారు. అది ఎవరేమైనా సరే. అయితే వాళ్ళందరికీ కూడా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు, ఇస్తారు, ఇవ్వబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు తక్షణం వెంటనే రిజల్ట్స్ ఇస్తారా అనేది ఒక చిన్న బిట్‌లో తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి గురుగారు ప్రోగ్రెస్ అవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ బుధ భగవానుడు ఏ రాశిలో అయితే గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్నారో మిథున రాశి యొక్క అధిపతి అయిన బుధ భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉండడం ఇంకొక విచిత్రమైన కాంబినేషన్ అది. అంటే ఇదేదో 100 సంవత్సరాలు జరిగింది, 150 సంవత్సరాలు జరిగింది అని అనుకోకండి. అట్లా ఏం లేదు. దిస్ ఈస్ వెరీ కామన్. సో అయితే ఆ బుధ భగవానుడు రేపు మార్చి 21 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్తారు. +or- 1 డే. ఆయన ఆ షాడో మోషన్స్ నుంచి కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్ళేంత వరకు కూడా గురు భగవానుడి యొక్క రిజల్ట్‌ని కంప్లీట్‌గా చూడడం అనేది జరగకపోవచ్చు. 50-60% మనసు ఆహ్లాదంగా ఉండడం, 50-60% మెంటల్ స్టెబిలిటీ ఉండడం, ఒక క్లారిటీ రావడం, ఒక విజన్ రావడం, లైఫ్‌లో ఒక డైరెక్షన్ లేకుండా 4 నెలల నుంచి గడుపుతున్న మనమంతా కూడాను ఇప్పుడు ఏదో కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం ఒక 2 రోజుల నుంచి ఎంతమంది ఫీల్ అవుతున్నారనేది కమెంట్‌లో రాయండి. ఐల్ బి వెరీ హ్యాపీ. సేయింగ్ దట్ యూ ఆర్ హ్యాపీ అండ్ యూ ఆర్ బీయింగ్ వెరీ స్టేబుల్. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ చేంజెస్ అనేది క్రమేణా మనం చూడడం జరుగుతుంది. ఆల్ ఇన్ ఆల్ ప్రపంచం మొత్తం కూడా 3 వీక్స్ లోపే రిజల్ట్స్ అనేది కంప్లీట్‌గా అచీవ్ అవ్వడం జరుగుతుంది. అందరికీ రిజల్ట్స్ వస్తాయా? అనదర్ ఇంపార్టెంట్ బిట్. గత 4 నెలల్లో గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉన్నప్పుడు జీవితాలు అస్తవ్యస్తంగా మారి ఇండిసైసివ్‌నెస్, డెసిషన్ తీసుకోలేకపోవడం, క్లారిటీ లేకపోవడం, కన్‌ఫ్యూజన్, ఏడుపు, ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ, మానసిక వ్యధ, మానసిక బాధ, తీరని బాధ, చెప్పుకోలేనంత బాధ ఎవరైతే పడ్డారో వాళ్ళందరూ కూడా ఎవరైతే పేషెంట్‌గా ఈ 4 నెలలు గడిపారో, ఏమాత్రం తప్పటడుగులు వేయకుండా, ఏమాత్రం లైఫ్‌లో మేజర్ డెసిషన్స్ తీసుకోకుండా ఇంకా వాళ్ళ లైఫ్‌ని అట్లాగే సునాయాసంగా ముందుకు వెళ్తూ వచ్చారో వాళ్ళందరికీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎవరైతే డెసిషన్స్ తీసేసుకున్నారో ఈ 4 నెలల్లో గురు భగవానుడు కాస్త అటు ఇటు రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి.
ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, అయ్యో తొందరపడ్డామే, అయ్యో ఆగాల్సిందే, అయ్యో ఆలోచన చేయలేదే అనే ఆలోచనని మీకు ఇచ్చేస్తారు. క్లియర్? సో గురు భగవానుడు రెట్రో నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత సెకండ్, ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారనే తెలుసుకున్నాం. ఏ కారణం చేత ఇవ్వట్లేదో తెలుసుకున్నాం. తర్వాత ఎవరెవరికి ఎటువంటి, ఏ కేటగిరీకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్లో మార్చి 11 నుంచి ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళారనేది మనం తెలుసుకున్నాం కదా. మిథున్ రాశిలో పునర్వసు నక్షత్రంలో మిథున్ రాశిలో సంచారం చేస్తున్న గురుగారు అట్ ది సేమ్ టైం తులారాశిని, ధనుర్రాశిని, తర్వాత కుంభరాశిని చూడడం జరుగుతోంది. అయితే ఈ 3 రాశుల్లో కూడా ఆల్రెడీ ధనస్సు మీద కూడా రాహు యొక్క ప్రభావం పడ్డం, కుంభం మీద కూడా కుంభంలోనే రాహు భగవానుడు సంచారం చేయడం, గురు భగవానుడు రెట్రోగేట్ లో ఉండడం వలన రాహు యొక్క మ్యాసివ్ ఇల్యూషన్ యాతో మ్యాసివ్ ఎఫెక్ట్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాహు యొక్క పవర్ ని మిటిగేట్ అయిపోయి గురు భగవానుడి యొక్క పవర్ ముందుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత సునాయాసంగా ఉంటుందో, అసలు ముందు ఏ ఏ రాశుల వారికి ఎంత చక్కగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశి, తులారాశి, కుంభరాశి, ధనుర్రాశి, మీనరాశి వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం సింహరాశికి కూడా వీళ్ళందరికీ ప్రప్రథమంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇంకా మిక్స్డ్ రిజల్ట్స్ టు మీడియోకర్ రిజల్ట్స్ టు కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన రిజల్ట్స్ ఉన్న వాళ్ళు ఇంకా మిగతా రాశుల్లోకి వస్తారనమాట. మేషరాశి, సింహరాశి, ధనుర్రాశి, మీనరాశి, తులారాశి వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లగ్నాల రూపంలో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఈ లగ్నాల్లో కనుక ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఫాలోయింగ్ అండర్ ద సేమ్ కేటగిరీ, సో వీళ్ళందరికీ కూడా చాలా గ్రేట్ రిలీఫ్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎటువంటి రిలీఫ్స్ వస్తాయి అని అనుకుంటే కనుక ఎన్నో నాళ్ళ నుంచి పెండింగ్ పడిపోయిన ట్రావెల్స్ కానివ్వండి, అటువంటి ట్రావెల్స్ చాలా తొందరగా అయిపోతాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఆన్ సైట్ ఫారెన్ ట్రావెల్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా మీకు యోగిస్తాయి. ఎప్పటి నుండో చేయాలి అనుకుంటున్న జర్నీస్ అన్నీ కూడా ఇప్పుడు ముందుకు వెళ్తాయి. ప్రాపర్టీ, ప్రాస్పెరిటీ, ఫార్చ్యూన్ మేజర్గా చాలా చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు 4 నెలలుగా మీరు సపోర్ట్ అందుకోవాలి, పెద్దవాళ్ళ సపోర్ట్ మీకు, అటువంటి వాళ్ళ పెద్దవాళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ సపోర్ట్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ డివిజన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. భూస్థలాల కొనుగోలు, అమ్మకము, ల్యాండ్స్, ఫ్లాట్స్, హౌసెస్, హోమ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. గోల్డ్ బిజినెస్ విల్ అగైన్ టేక్ అ బూమ్. అట్ ది సేమ్ టైం ఈ లగ్నాల్లో, ఈ రాశుల్లో, ఇందాక నేను మెన్షన్ చేసిన రాశుల్లో గోల్డ్ బిజినెస్ లో కనుక ఎవరైనా ఉంటే మీ అందరికీ కూడా చాలా చాలా బాగా యోగిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచింగ్, ప్రొఫెసర్షిప్, లెక్చరర్షిప్ వీళ్ళల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్, స్వీట్స్, నూనెలో దేవేసిన పదార్థాలు, మీ రెస్టారెంట్స్, మీ కేటరింగ్ పాయింట్స్, మీ టేక్అవేస్, మీ హోటల్స్, మీ ఫుడ్ బిజినెస్ సెంటర్స్ లో గనక ఉంటే, నూనెలో దేవిన పదార్థాలు గనక మీరు చేస్తున్నట్లయితే అవన్నీ కూడా చాలా చాలా టేక్ ఆఫ్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, సో థింక్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ అందరి రాశుల వారికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాలని మనసారా కోరుకుంటూ, అండ్ ఈ 4 నెలలు మనం అందరం కలిసి ఈ దేశం కాబట్టి కమాన్ లెట్స్ క్లాప్. మిథున రాశి వారికి గురు భగవానుడి యొక్క సంచారం మీ రాశిలోనే ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి. వెరీ గుడ్. సప్తమాధిపతి, సప్తమ స్థానానికి అధిపతి అనే గురు భగవానుడు మీకు ఇక్కడ సప్తమ స్థానానికి, దశమ స్థానానికి కూడా అధిపతి ఆయన. అయితే ఇక్కడ మీ రాశిలోనే ఆయన డైరెక్ట్ అవ్వడం జరుగుతోంది. అయితే ఇక్కడ మీ రాశిలోనే డైరెక్ట్ అవ్వడం, తర్వాత ఇక్కడ మీకు భాగ్యస్థాన చూపు కూడా ఉండడం, సప్తమ స్థాన చూపు కూడా ఉండడం, పంచమ స్థాన చూపు ఉండడంతో ఇక్కడ ఏమవుతుందంటే మెంటల్ ఆలోచన, మీకు మెంటల్ యాటిట్యూడ్, మీ ఆలోచన విధానం అవన్నీ కూడా చాలా సరళైన పద్ధతిలో వెళ్ళడం జరుగుతుంది. గత 4 నెలలుగా మీకు కొంచెం చిరాకు ఎక్కువ అవడం, గట్టిగా అరవడం లాంటివి చేసి ఉంటారు. అండ్ అది ఒకటి పక్కన పెట్టేసేస్తే ఇక్కడ సఖ్యత లేకపోవడం, ఫ్యామిలీ సఖ్యత లేకపోవడం కూడా జరిగి ఉంటుంది.
లేకపోతే ఆలోచన విధానంలో బాగుండకపోవడం, కంఠాన్ని ఎక్కువగా ఉద్రేకంతో మాట్లాడడం, కంఠం ఉపయోగించి అట్లాంటివి చేసుంటారు. ఇక్కడ అవన్నీ కూడా నార్మల్సీకి వచ్చే టైం ఇది. ఎడ్యుకేషన్, ఫన్, రొమాన్స్, తర్వాత మ్యారిటల్ లైఫ్, రిలేషన్‌షిప్, ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళకి రిలేషన్‌షిప్ ఉన్న వాళ్ళకి, లేదా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరడం లాంటివి ఇక్కడ గురు భగవానుడు చేస్తారు. అట్లాగే నవమ స్థానం ఇక్కడ ఫాదర్ యొక్క హెల్త్, ఫాదర్ యొక్క రిలేషన్ అవన్నీ కూడా చాలా బాగుండడం కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫాదర్ యొక్క హెల్త్ కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం మాత్రం వస్తుంది ఇక్కడ. ఫాదర్కి ఏమైనా చెకప్లు చేయించాల్సిన అవసరాలు ఇటువంటివి, హాస్పిటల్ విజిట్స్ ఇటువంటివి ఆర్ ఫోర్సీన్. తర్వాత కెరియర్లో జంప్స్ అనేవి వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి, తీసుకోవచ్చా, ఆనందంగా తీసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏం లేదు. మార్చ్ నెల దాటిన తర్వాత చాలా చాలా బాగుంటుంది. ఏప్రిల్ అండ్ మేలో కెరియర్ ఆపర్చునిటీస్ ఇంకా బాగా వస్తాయి, చక్కగా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. క్లయింటేల్ బాగా పెరుగుతుంది, ఎస్పెషలీ క్లయింటేల్ రిలేషన్షిప్ క్లయింటేల్ ఆస్పెక్ట్ లో అటువంటి ఓరియంటెడ్ బిజినెసెస్ లో ఉన్న వాళ్ళకి క్లయింట్స్ ఎక్కువ మాట్లాడతారు, లేకపోతే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ క్లయింట్స్ తో డీల్ చేస్తారు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పర్టిక్యులర్ టైం ఎస్పెషలీ ఏప్రిల్ అండ్ మే విల్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. తర్వాత గ్రేట్ ఇన్ ఫైనాన్సెస్ చాలా చాలా బాగుంటుంది. గత 4 నెలలుగా ఇరుక్కుపోయిన బ్లాక్ అయిపోయిన ఫైనాన్సెస్ అన్ని కూడా ఏకదం అంటే ఇంకా చిచ్చుబుడ్డి లేచినట్టు అంత బ్యూటిఫుల్ స్పార్కల్ తో మీకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మ్యారీడ్ లైఫ్ విల్ బి వెరీ గుడ్, క్వాలిటీ టైం చాలా బాగా స్పెండ్ చేస్తారు, ఫ్యామిలీ లైఫ్ లో కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ పిల్లలు విషయాల్లో కూడా చాలా మంచి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇక్కడ జరుగుతుంది. పిల్లల విషయాల్లో కూడా చాలా సుఖమైన అంటే హ్యాపీ న్యూస్ వినడం, ఎస్పెషలీ విదేశీ స్టడీస్ లో కానివ్వండి, ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు దే డూయింగ్ వెల్ అనేది మీకు మనసుకి ఆహ్లాదం కలిగించడం లాంటివి ఇక్కడ బాగా జరుగుతుంది. ఒబిసిటీ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఈ టైంలో. ఇంత ఆనందాల జీవితంలోకి వచ్చేసిన తర్వాత 2 ముద్దలు ఎక్కువ తింటాం కదా, అందులో సమ్మరు అంతేనా, ఆవకాయ సీజను, మామిడి పళ్ళు సీజను, ఆటోమేటిక్ గా ఒబిసిటీ నార్మల్ గానే అందరికీ వస్తుంది. దానికి తోడు ఇంకా గురు భగవానుడి చూపు ఉందంటే ఇంకొంచెం బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా అందరం ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఒబిసిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒబిసిటీ కంట్రోల్ చేసుకునే అవకాశాలు దయచేసి మీరు వెతుక్కుని మరీ తీసుకోండి. ఫుడ్ ఇంటేక్ చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండండి, సరిపోతుంది. రెమెడీ వచ్చేసేసి ఈశ్వరుడికి అభిషేకం ప్రతి సోమవారం చేయండి. పసుపు రంగు పూల రేఖల్ని కలిపి ఆ నీటిలో ఈశ్వరుడికి అభిషేకం చేయడం మంచిది. మీ జన్మ కుండల్లో గురు భగవానుడు ఏ రకంగా ప్లేస్ అయి ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే కనుక, అండ్ గురు భగవానుడు మీ లగ్న రీత్యా ఎటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తారు అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్ కి కాల్ చేయొచ్చు. శుభం భూయాత్.